భారత్ నవ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట మెయిన్ రోడ్ విస్తరణలో 16వ రోజు కొనసాగిన అర్ధనగ్న నిరసనలో దీక్షలో జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కోట్లదుర్తి గ్రామంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు తన స్వగృహంలో నిరసన దీక్ష. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి వద్ద నిరసన కార్యక్రమం. సూర్యాపేట మెయిన్ రోడ్ విస్తరణలో ఇండ్లు షాపులు కోల్పోయిన వారికి చట్టబద్ధమైనటువంటి నష్టపరిహారం చెల్లించడం కుదరదని అధికారులు ప్రకటించడం లేదంటే రోడ్డు విస్తరణలో అన్యాయంగా 360 మంది ఇండ్లు షాపులు కూల్చివేసినట్లుగా వారు తమ తప్పును ఒప్పుకున్నట్లేనని ఆప్ కార్యాలయంలో 16వ రోజు కొనసాగిన అర్ధనగ్న నిరసనలో జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు అన్నారు. రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని 16 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తుంటే అధికారులు జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మౌనంగా ఉండటం చూస్తుంటే వారు చట్ట ఉల్లంఘనకు పాల్పట్టమనే విషయం అర్థమవుతోందని, బాధితులకు ఏ విధంగా సంజాయిషి ఇచ్చుకోవాలో తెలియక అధికారులు జిల్లా మంత్రి తప్పించుకుని సమస్యను దాటవేస్తున్నారని, నా యొక్క నిరసన దీక్షపై వారు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, వెంటనే రోడ్డు విస్తరణపై శ్వేతపత్రం ప్రకటించాలని లింగిడి డిమాండ్ చేశారు. షాపులని డిస్మెంటల్ చేసినారో ప్రభుత్వం తరపున ప్రభుత్వ చట్టాల ప్రకారం జీవోల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని 16 రోజుల నుండి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు 16వ రోజు. ఈ 16వ రోజులో అర్ధనగ్న దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మంత్రి గారు నేను అధికారులను కోరుతున్నా, ప్రభుత్వ జీవోల ప్రకారం తక్షణమే బాధితులకు నష్టపరిహారం చెల్లించండి. జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ బాధితుల పక్షాన ఆస్తులు కోల్పోయిన పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈరోజు 16వ రోజుకు చేరుకున్నది. మరి 16 రోజుల నుంచి కూడా నిరసన దీక్ష చేస్తూ ఉంటే అధికారులు కానీ మంత్రి గారు కానీ ఒక్క మాట మాట్లాడటం లేదు. నేనేమంటున్నానంటే ఈ సందర్భంగా ప్రశ్నించేది ఏంటంటే, ఒకవేళ మీదే న్యాయం అనుకున్నట్లయితే, మీదే చట్టం అనుకున్నట్లయితే మీరు వెంటనే ప్రకటించండి. ఏమనంటే, మేము నష్టపరిహారం ఇవ్వము, మేము న్యాయబద్ధంగానే ఉన్నాము, ఎటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించబడదు అని మీరు ఎందుకు ప్రకటించడం లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. 16 రోజుల నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన దీక్షలు చేస్తూ ఉంటే ఎవరైతే రోడ్డు బాధితులు ఉన్నారో వాళ్లకు మేము చట్టపరంగా పైసలు ఇవ్వము, చట్టం అనుమతించదు, మేము ఎట్టి పరిస్థితుల్లో చెల్లించము అని మీరు బహిరంగ ప్రకటన చేయండి. బహిరంగ ప్రకటన చేసే అంత ధైర్యం మీకున్నదా? అంటే మీరు బహిరంగ ప్రకటన చేయడం లేదు అంటే దీని అర్థం ఏంటంటే మీరు చట్టాన్ని ఉల్లంఘించినట్లుగానే మేము భావిస్తున్నాము, అలాగే చట్ట వ్యతిరేకంగా మీరు వ్యవహరించినట్లుగానే మేము భావిస్తున్నాము. మేము ఏదైతే నిరసన కార్యక్రమం చేస్తున్నామో ఇది చట్టబద్ధంగా చేస్తున్నాము, చట్టం ఉన్నది కాబట్టి వారికి నష్టపరిహారం ఇవ్వమని మేము అడుగుతున్నాం. కానీ మీరు మాట్లాడటం లేదంటే అర్థం ఏంటంటే మీ తప్పును మీరు ఒప్పుకున్నట్టు లెక్క. మీరు డిస్మెంటల్ చేయడంలో అన్యాయానికి ప్రజల్ని గురి చేసినట్టు ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది. కాబట్టి మిమ్మల్ని నేను డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే మీరు చట్టపరంగా నష్టపరిహారం చెల్లించండి. ఒకవేళ చట్టం ఒప్పుకోకపోతే ఏ చట్ట ప్రకారంగా మీరు నష్టపరిహారం చెల్లించారో, మీరు చేసినటువంటి కార్యక్రమం చట్టం ఒప్పుకుంటుందని మీరు భావిస్తారో బహిరంగ ప్రకటన చేయమని కూడా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అదొకటే కాదు, డిమాండ్ చేస్తున్నాను. మీరు గనక మాట్లాడకపోతే బాధితులకు పక్షాన ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే విధంగా కంటిన్యూగా నిరసన కార్యక్రమం కొనసాగిస్తూ చట్టబద్ధంగా వారికి నష్టపరిహారం వచ్చేంత వరకు కూడా కొనసాగుతుందని ఈ సందర్భంగా 16వ రోజున అర్ధనగ్న నిరసన కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కోట్లదుర్తి గ్రామంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు తన స్వగృహంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే విద్యుత్ ఛార్జీల పాలసీని మార్చడం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వేలం వేసి డబ్బు చేసుకోవాలని మన ముఖ్యమంత్రి ఆలోచన కరెక్ట్ కాదని వ్యతిరేకిస్తూ తన స్వగృహంలో నిరసన దీక్ష చేపట్టారు.
ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీ నిరసన దీక్ష చేపట్టిందన్నారు. భావితరాల భవిష్యత్తును గుర్తుపెట్టుకుని ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా నిలిపివేయాలన్నారు. ఈ క్రమంలో రమేష్ నాయుడు సోదరుడు సురేష్ నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ప్రధానంగా 2 విషయాలపైన నిరసన తెలిపిన యొక్క విషయాన్ని ఇందాక శ్రీ రమేష్ గారు వివరించడం జరిగింది. ఒకటేమో విద్యుత్ బిల్లుల పైన అధికంగా స్లాబులు వేసి ఆ విధంగా ఈ విపత్తు సమయంలో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం అనేది అది సరైనటువంటి చర్య కాదని విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. రెండవ విషయం, ఈరోజు 17వ తారీఖున ఒక జీవో తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక చోట్ల ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆస్తులు, భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమ్మి ఆ యొక్క ఆదాయ మార్గాన్ని ఎంచుకునే యొక్క పద్ధతి కూడా సరైనది కాదు అని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఈరోజు మనందరూ కూడా తెలుసు, ప్రభుత్వం అనేది ప్రభుత్వం యొక్క ఆస్తికి కస్టోడియన్గా మాత్రమే ఉంటుంది తప్ప ఉన్నటువంటి ఆస్తిని ఎక్కడ కూడా అమ్మేటువంటి ప్రయత్నం చేయకూడదు, వీలైనంత వరకు చేసే ప్రయత్నం చేయకూడదు. కానీ ఒక షార్ట్ కట్లో ఒక ఆదాయాన్ని ఎంచుకొని దాని ద్వారా ఏదో పరిపాలన చేస్తామనేది అది సరైనది కాదని కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. మనందరికీ కూడా తెలుసు, ఒక ఉదాహరణ, ఒక గ్రామంలో కుటుంబం ఉంటే ఆ కుటుంబము రోజువారీగా పనిచేసుకుంటూ నెలవారీగా వాళ్ళ యొక్క వృత్తిని నిర్వర్తిస్తూ ఆదాయ మార్గాన్ని పెంచుకుంటూ ఆ విధంగా ఉండే కుటుంబాన్ని మనం గౌరవంగా మనం భావిస్తాం కూడా. ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఉండే యొక్క ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా అమ్ముతూ ఉంటే అప్పుడు ఆ కుటుంబాన్ని గురించి మనందరం కూడా మరి ఒక తక్కువ చూపు చూసేటువంటి పరిస్థితి కూడా ఉంది సమాజంలో. అట్లాగా మన యొక్క ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అంతా కూడా ఏదో ఒక 2 షార్ట్ కట్ రూపంలో ఆదాయాలు ఎంచుకోవడము, దాన్ని ఏదో పెంపకం చేయడము, ఇది సరి అయింది కాదు. కాబట్టి ఈ 2 విషయాలపైన కూడా భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి లెవెల్ వరకు ఉండే కార్యకర్తలందరూ కూడా వారి వారి ఇళ్లలో ఉంటూ ఈ నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ విషయంలో మొదటగానే ఖండించడం జరిగింది. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను అన్ని కూడా మరి ప్రజల దృష్టికి తీసుకురావడం, ఆ రకంగా వాటిని ఖండించడం కూడా జరుగుతున్నది. ఈ సందర్భంలో మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మార్చి 22వ తారీఖున జనతా కర్ఫ్యూ, 24 నుంచి లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మాధ్యమాల ద్వారా దేశ ప్రజలందరూ, ప్రపంచ ప్రజలందరూ కూడా చాలామంది భావించారు ఈ దేశంలో సుమారుగా ఒక 10 కోట్ల మంది కరోనా బాధితులు అవుతారు, అందులో చాలామంది చనిపోవచ్చు, 1 కోటి మంది దాకా కూడా చనిపోవచ్చు అనే యొక్క భయంకరమైనటువంటి వార్తలు ప్రపంచమంతా వ్యాపించాయి. భారతదేశంలో కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పడం జరిగింది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క లాక్డౌన్ సరైన చర్యల కారణంగా ఈరోజు ఆ కరోనా బాధితుల యొక్క సంఖ్యను వేలల్లో పెట్టి మృతుల సంఖ్యను కూడా వేలలో తగ్గించి ఆ రకంగా అందరినీ కూడా అందరి ప్రాణాలు కాపాడే ఒక పద్ధతిని అవలంబించిన కారణంగా ఈరోజు భారతదేశం అంతా కూడా ఆ యొక్క విపత్తు నుంచి బయటపడడం జరిగింది. అంటే ఈ యొక్క మంచి పద్ధతిని, ఈ యొక్క మంచి చర్యలను ప్రపంచం అంతా కొనియాడుతున్నది. రెండోది, 2 నెలల తర్వాత 60 రోజుల పాటు ఉన్నటువంటి యొక్క సమయంలో ప్రజలందరూ కూడా ఆర్థికంగా కూడా ఇబ్బంది పడింటారు. కాబట్టి ఆర్థికమైన ఆరోగ్యానికి కూడా దీన్ని సరిచేయాలనే యొక్క పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి లాక్డౌన్ ప్రకటించినట్టు 48 గంటల్లోనే 1,70,000 కోట్ల రూపాయల గరీబ్ కళ్యాణ్ యొక్క యోజనలు ప్రకటించడం జరిగింది. అది నేరుగా 58,000 కోట్ల రూపాయలు సుమారుగా ఈ యొక్క పేదలకు ఎవరైతే ఆహార ధాన్యాలు డబ్బుతోటి ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా నేరుగా వాళ్ళ యొక్క జనరల్ ఖాతాల్లో కూడా పంపించడం జరిగింది. ఆ రకంగా వాళ్ళకి ఆహారం ఇబ్బంది లేకుండా వలస కార్మికులు కావచ్చు, వీధి వ్యాపారాలు చేసుకుంటే కావచ్చు, అనేక మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఆ పద్ధతిలో తాత్కాలికమైన పద్ధతిలో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత దేశంలో నిపుణులందరితో కూడా ఎంపీలు అన్ని పార్టీల వాళ్ళతో కూడా అది సంప్రదించి
పార్టీ ఒక నిర్ణయం తీసుకొని సుమారుగా 21 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ కూడా ప్రకటించడం జరిగింది. దీని విషయంలో కూడా అందరూ కూడా దీన్ని ప్రశంసిస్తున్నారు. కానీ కొన్ని శక్తులు, ఓటుకొని శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో, వాటిని కూడా ఒక నిర్మాణాత్మకమైన యొక్క విమర్శ చేయకుండా ప్రజలకు నేరుగా ఏదో క్యాష్ అందిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఎక్కువగా తీసుకొని పోతున్నారు. ఇది సరైనది కాదని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, జిల్లా శాఖ తరఫున కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తీసుకునే చర్యలన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్లో మంచి ఫలితాలు ఇస్తాయి. ఇప్పటి వరకు మనం చూసాం, గతంలో 5 సంవత్సరాలు చూసాం, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, పార్టీ తీసుకునే నిర్ణయాలు కానీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు అనేక రకాలైన విషయాలు కానీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అవి ప్రశంసలు పొందుతున్న సందర్భంలో మన దేశంలో మనము దీన్ని నిర్మాణాత్మకంగా తీసుకోవాల్సినటువంటి యొక్క పరిస్థితికి భిన్నంగా మనం వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఆ రకంగా మాధ్యమాలు కూడా కొద్దిగా దీని విషయంలో అర్థం చేసుకొని సరైన పద్ధతిలో తీసుకెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో కూడా దాదాపుగా సరైన పద్ధతిలో లేటుగా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన కారణంగా కొంత ఇబ్బంది కలిగింది. కానీ దాదాపుగా 1000 పైన రైళ్లు ఆ రకంగా నిర్ణయం చేసి వాళ్ళ యొక్క సొంత గ్రామాలకి, సొంత ఊళ్ళకి పంపించడం కూడా జరిగింది. అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాటు మాత్రం జరిగింది వాస్తవమే వలస కార్మికుల విషయంలో. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఉన్న ఫలంగా వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం అనేది సరైనది కాదు. ఇది కూడా మనం అర్థం చేసుకొని మీడియా ద్వారా కూడా దీన్ని సవరించాల్సినటువంటి విషయం కూడా ఉంది. అనేక రకాల, అంటే ఈ దేశంలో అన్ని వర్గాల యొక్క ఆర్థిక ఆరోగ్యం బాగుండడం కొరకు చాలా చక్కటి చర్యలు తీసుకుంటున్నారు. ఏ వర్గాన్ని ఎవరిని కూడా వదిలిపెట్టుకోకుండా మీరు చూసారు, నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు 5 దఫాలుగా 5 రోజుల పాటు వారు ఒక్కొక్క ప్యాకేజీని కూడా ప్రకటించడం జరిగింది. ఇది మేధావులందరూ కూడా చాలా మంది లోతుగా అనాలిసిస్ చేస్తున్న వాళ్ళు, దీర్ఘకాలికంగా ఎవరైతే విషయాలు, ఆర్థిక విషయాలు ఆలోచిస్తున్న వాళ్ళందరూ కూడా తెలుసు. కానీ విమర్శించాలి కాబట్టి విమర్శ చేద్దాం అనే ఒక పద్ధతి అయితే సరైనది కాదు. కాబట్టి ఈ దేశంలో వ్యవసాయం చాలా ముఖ్యమైనది. దానికి ఒక మంచి పీట వేశారు. ఒక 65% 70% దానికి నిధులు కేటాయించడం, దాన్ని మళ్ళీ మంచి యొక్క పద్ధతిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు కూడా మంచి రాయితీ, ఈ 2 కోట్ల ఈ ఇప్పుడు ఈ కరోనా బాధిత ప్రజలంతా ఒక్కొక్క బాధపడుతూ ఇళ్ళకే పరిమితమై ఎక్కడ ఎలాంటి పనులు లేకుండా జరిగేదే కష్టంగా ఉండే టైంలో ఈ విద్యుత్ ఛార్జీల పాలసీ మార్చడం, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆస్తులన్నీ ఏదైతే ఉన్నాయో తరాల నుంచి ఆస్తులను వేలం వేసి ఒకేసారి డబ్బు చేసుకోవాలన్న ఆలోచన, ముఖ్యమంత్రి ఆలోచన కరెక్ట్ కాదు అని ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేయడం, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రజల్లో ఎలాంటి భావన ఉందని తెలియజేసే భాగంగా ఈరోజు ఈ నిరసన దీక్ష యావత్ ఆంధ్రప్రదేశ్ ఈ కరోనా ఆంక్షలు ఉన్నా కూడా ఎవరింటి దగ్గర వారే ఈ దీక్ష చేయాలి, ఎక్కువ గుమికూడకుండా ఒక పద్ధతి ప్రకారం చేయాలని అధ్యక్షుడి సమక్షంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భావితరాల ఆలోచనలు పెట్టుకొని ఆస్తులు అమ్మి ఈరోజు కార్యక్రమాలు చేయడం అనేది ఒక మంచి ఆలోచన కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ ఆలోచన విరమింప చేసుకోవాలి అని, ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకొని ఈ ఆస్తులను అమ్మడమే ఒక పనిగా పెట్టుకొని చేయకూడదు. ఇవి భావి తరాలకు అవసరం ఉంటుంది. ప్రజా పనులకు ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉంటాయో దాని పోను ఎలాంటి సందర్భాలు వస్తాయో, ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు వస్తాయో అన్నింటికి కావాలంటే ప్రభుత్వ స్థలాలని అలాగే ఉంచాలి. ఇప్పుడు ఛార్జీలు కూడా చూస్తే పవర్ ఛార్జీలు చాలా దారుణం. ఒక లైట్, ఒక ఫ్యాన్ ఉండే ఇంట్లో 2000, 3000 రావడం
మధ్యతరగతి వారు పేద తరగతి వారు ఏ విధంగా పే చేస్తారు? మీరు ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు ఏంటి? భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజా కోర్టులోనే తేల్చుకునే విధంగా చేస్తారు. ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ పోరాడడానికి వెనుకాడదని ఈ రోజు నుంచి నిరసన దీక్ష చేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాను. ఏదైతే పోతిరెడ్డిపాడు ఆ జీవో నీళ్ళు ఎక్కువ తీసుకునే దానికి చెప్పారో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ దాని మీద పోరాడుతుంది. మీరు ఆ జీవో తీసుకునేదానికి భారతీయ జనతా పార్టీ కూడా స్వాగతిస్తుంది. అలాగని చెప్పేసి మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండి అందరికీ మంచిదైతే మేము స్వాగతిస్తాం. లేదు ప్రజలకు వ్యతిరేకమైతే దాన్ని వ్యతిరేకిస్తాం, పోరాడతాం, ప్రజల తరపున నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చూస్తే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ విద్యుత్ ఛార్జీలు పాలసీ మార్చడం కరెక్ట్ కాదు, అది వెనక్కి తీసుకోవాలా, ఆ జీవో క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గట్టిగా కోరుతుంది. అలాగే ఏదైతే ఈ ఆస్తులు అమ్మి డబ్బు చేసుకోవాలనుకున్నారో అది మంచి పద్ధతి కాదు. ఏదో విపరీతంగా ఆస్తులు ఉండి ఆ ల్యాండ్ దేనికి పనికిరాదు అంటే అది వేరే విషయం. ఎక్కడైతే నగరాలు నడిబొడ్డుల్లో ఉన్నాయో రేపు ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్థలాలు, అటువంటి స్థలాలు రేపు ప్రభుత్వ కార్యక్రమాలు ఏమి చేయాలన్నా కూడా భావితరాలకు అవసరం. అలాంటి స్థలాలు ఈరోజు వేలం వేసి ఆ డబ్బు తీసుకోవాల్సిన ఇది లేదు. మీరు ఖర్చులు తగ్గించుకొని చేస్తే ఏదైతే ఇప్పుడు భూములు అమ్మి డబ్బు చేసుకుంటున్నారో మీరు ఖర్చులు తగ్గించుకుంటే ఆ డబ్బులు ఆదా అవుతుంది. ఇప్పుడు ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి టైంలో మీరు ఈ ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. ఏదైతే ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేస్తే మరీ చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పోరాడుతుంది, ప్రజల పక్షాన్ని నిలబడుతుందని చెప్పి జరిగింది. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి మాత్రం వేతనాలు కట్ చేయడం జరిగింది. అందరూ మధ్యతరగతి వారే. ఈ కరోనా టైంలో వారికి వేతనాలు కట్ చేయడం, అలాగే ఏదైతే శక్తి ఉందో వారికి వేతనాలతో కూడా అవసరం లేదు. దాదాపు 200-300 మంది రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి 3-3.5 లక్షలు ఖర్చు అవుతుంది. వారికి ఎందుకు ఈ కరోనా టైంలో జీతాలు ఆపలేదు? ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఆపారు. వారికి జీతాలు, హౌస్ అలవెన్స్, వెహికల్ వాళ్ళు ఎక్కడ తిరగట్ల. ఈ కరోనా సందర్భంలో ఎక్కడ వారి సూచనలు కానీ లేదు, వారి దగ్గర నుంచి ప్రభుత్వం లబ్ధి పొందింది కానీ ఏం లేదు. ఈ అడ్వైజర్స్ పేరుతో చాలామంది హైదరాబాద్లోనే ఉంటున్నారు. వారికి ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి, వారికి 100% వేతనాలు కట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు కట్ చేయకుండా వారి వేతనాలకు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకో విషయం, ఏదైతే పోతిరెడ్డిపాడు దగ్గర పెంచాలన్నారో దానికన్నా ముందు మన జిల్లాలో ఉన్న గండికోట అంటే ముఖ్యమంత్రి జిల్లా 26 PMCలకు పెట్టుకునేదానికి మనకు మొత్తం అంతా రెడీగా ఉంది. కేవలం రైతులకు పరిహారం కట్టిస్తే రాబోయే
జూన్లో వర్షాలు వస్తే, జూలైలో వర్షాలు వచ్చినా కూడా కృష్ణాకి నీళ్ళు వస్తే మొట్టమొదటిగా గ్రావిటీలో తీసుకునే నీళ్లు గాలేరు ఉన్నాయి. గాలేరు నగిరిలో నుంచి తీసుకొని అవుకు టన్నల్ ద్వారా గాలేరు నగిరికి వస్తాయి. కేవలం రైతులకు మీరు కడప జిల్లాకు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఈ పరిహారం చెల్లిస్తాము అని చెప్పారు. పోయినసారి మనం 26 టీఎంసీ పెట్టుకోలేకుండా కేవలం డబ్బులు ఇవ్వాలని దానివల్ల పెట్టుకోలేకపోయాం. వేరే టెక్నికల్ కారణం ఏమీ లేదు. ఆ 1000 కోట్ల రూపాయల పరిహారం ఇస్తే ఈరోజు 26 టీఎంసీలు స్టాక్ ఉండేది. అదంతా మొత్తం సముద్రం పాలైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సీజన్ కూడా వస్తుంది. మీరు ఈ నెలలో రైతులకు పే చేసి వాళ్ళు రిహాబిలిటేషన్ చేస్తే అక్కడ నీళ్లు 26 టీఎంసీలు అంటే దాదాపు 2.5 లక్షలు 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు. అంటే కడప జిల్లా సస్యశ్యామలం. తాగునీరుకి ఇబ్బంది ఉండదు, సాగునీరుకి ఇబ్బంది ఉండదు. యుద్ధ ప్రాతిపదికన మీరు ఆ రైతులకు డబ్బులు చెల్లించి అక్కడ నీళ్లు స్టోరేజ్ చేసుకునేందుకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసేది మంచిదే, కానీ అది ఇంకా 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. దానికన్నా ముందు ఇది చేయాలి. అంతవరకు ఏ డబ్బులు ఇరిగేషన్కు రిలీజ్ చేయకూడకుండా ఫస్ట్ ప్రయారిటీ ఇదే చేయాలని చెప్పేసి, ఇది చేయకుండా ఈ సీజన్లో చేయకుండా పోతే మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున దానిపైన పెద్ద కార్యక్రమం చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని మరియు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ భూములను ప్రభుత్వం అమ్మటాన్ని వ్యతిరేకిస్తూ తమ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అన్ని ధరలు పెంచుతున్నారని, ప్రభుత్వ భూముల అమ్మకానికి పెట్టడం ఘోర తప్పిదమని రమేష్ నాయుడు విమర్శించారు. ప్రభుత్వ భూముల అమ్మాలనిచ్చినటువంటి జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా ప్రజా ఆస్తుల్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నాడు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగం తొలగించాలనేటువంటి ఆలోచనకు పూనుకోవడం ఏదేందో అది దుర్మార్గమైనటువంటి చర్య. ఏ అంశాన్ని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అనతి కాలంలోనే ఈ యొక్క రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను పూర్తి స్థాయిలో కూడగట్టుకున్నాడు. దీన్ని పక్కకు తప్పించడం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన ప్రజల మధ్య కూడా సెంటిమెంట్ని ఒకటిని క్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో 203 జీవో కూడా తీసుకొచ్చాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే సూపర్ సీఎం అయినటువంటి కేసీఆర్ గారితో నువ్వెందుకు సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోలేకపోయావు? కేవలం నీ ప్రజా వ్యతిరేకతను పక్కకు తప్పించాలనేటువంటి ప్రయత్నం కాదా? రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేనటువంటి అయోమయ స్థితిలో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా కింద 18,000 ఇస్తా అన్నాం. ఎందుకు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నాం? ఈ రాష్ట్రంలో వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పాం. 2,250 ఇస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక సంస్కరణ తీసుకురా, సంపద సృష్టించు. అవసరమైతే ప్రతిపక్ష పార్టీల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం కోసం, వారి యొక్క సహకారం తీసుకోవడం కోసం వెంటనే మీరు ఆ విధమైనటువంటి ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టి మీరు ముందుకు పోవాలని చెప్పి, లేకపోతే ప్రజా వ్యతిరేక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట మెయిన్ రోడ్ విస్తరణలో 16వ రోజు కొనసాగిన అర్ధనగ్న నిరసనలో దీక్షలో జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కోట్లదుర్తి గ్రామంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు తన స్వగ్రామంలో నిరసన దీక్ష.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి వద్ద నిరసన కార్యక్రమం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే. Audio Jungle.